తప్ప వేరే పని లేదా అంటావు. నా దిమాక్లేమో అదే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? క్యాండిల్స్ ని హ్యాపీ ఓ సారీ, నన్ను మార్చింది. మారడం కాదు నాకు కావాల్సింది. ఈ మార్పు ఇలాగే ఉండడం. మనం సరదా. అంత కన్ఫ్యూజన్ గా ఉందా? అయితే ఒక పంచే గులాబీ పువ్వు ఉంది కదా, దానికే కదా. అప్పుడంటే చెప్పుకోనీకి ఎవరూ లేరని గులాబీ పువ్వుకి చెప్పుకున్నా. రా అయితే కేక్ కట్ చేద్దాం రా. ఏమనుకోకు, ఇప్పుడు నా నోటికి కావాల్సింది. ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాం. యాక్టింగ్ కష్టం అనిపిస్తుంది సత్య. అవ్వాల్సిందానివి, మాలో ఒకరిగా ఉండాల్సిందానివి. నువ్వు మాకు పరాయిదానివిదా? లేకుంటే తనంటే అంత ఎక్కువ పోవద్దు అని ఆలోచిస్తున్నా. చూద్దాం ముందు ముందు. మైత్రి ప్లీజ్ కొంచెం వాటర్ తాగు. నా మాట విను. ఎందుకు జరంత ప్రేమ చూపిస్తే పెళ్ళ చెప్పేంత పెద్ద విషయాలు నా తానే ఉంటాయి. ఏవో అర్థం లేని మాటలు నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు? మైత్రి చెప్పు హర్ష. ఏం చేస్తున్నావు? ఇంకా ఏం మిగిలిందని ఆలోచించాలి. ఈ వేదాంతాలే వద్దు. లేదు అలా అనుకో. ఏడవడానికైనా ఓపిక కావాలి కదా. సరే నేను తింటానులే. ప్రామిస్? ప్రామిస్. ఫోన్ చేయడానికి బయలుదేరావుగా, వచ్చేసావేంటి? మైత్రి ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకో. ప్లీజ్ నందిని. చికెన్ రెడీ. ఇక నీదే ఆలస్యం. క్రిష్ లే. క్రిష్ నేను పూజ చేయడానికి పూజ గదిలోకి వెళ్తున్నాను. నాకు కావాలని నా ముందు నాటకాలు. ఎంత కాదనుకున్నా ఎవరికైనా లోపల తను నిజాయితీగా అడిగింది. ఇలా వెటకారం అయినా సరే కింద పడినా మీద పడినా నాదే గెలుపనుకోవడం. ఎంత పడవయింది, పడాల్సిందెవరు అందరూ చూసిట్రు. ఇప్పుడు దేవుడికి పూజ చేసేటప్పుడు గట్టిగా దండం పెట్టి ఎప్పటికైనా ఫలితం ఉంటుందేమో. మంచితనం ముసుగేసుకుంటే మర్యాద కోసం పద్ధతి కోసం అడిగానంతే. అది మా వాళ్ళు నాకు నేర్పించిన సంస్కారం. చిరునవ్వుతో కూడిన పలకరింపు. నువ్వేమో తెంపుకోవాలనుకుంటున్నావు, ఇదేమో నిలుపుకోవాలని తాపత్రయపడుతుంది. మంచి విషయం అయినప్పుడు మనకంటే చిన్నవాళ్ల దగ్గర
నెత్తెగరేసి మాట్లాడతలే. కండ్లు నెత్తి మీద తిరగబడమని నా కోడలికి సపోర్ట్ చేస్తున్నావు. గదే నీకు న్యాయం అనిపిస్తుంది. ఎవరేందో తెలుస్తుంది. గప్పుడు మాట్లాడుకుందాం. మా కూడా జరంద మంచి మనసియమని బుద్ధిగా దండం పెట్టుకో. పొమ్మ పోయి. కల్ని ఇప్పుడు మీకు కోపం పైకి మంచిగానే కనిపిస్తూనే మీ చిన్న కోడ కండిషన్ పెట్టి మీరే మీ చిన్న కోడల్ని గెలిచేటట్టు చేసిండ్రు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన యుద్ధం అయిపోయినట్టు కాదు. చూస్తుండు. ఓయ్ కదా అందుకే చెప్పలా. నాకు తెలుసు. నువ్వు ముద్దు చేస్తున్నప్పుడు కంటే మూతి ముడుచుకున్నప్పుడే ముద్దొస్తావు తెలుసా. కాఫీ నీకోసమే. నా పేరు చెప్పుకుని నువ్వే తాగు. నువ్వు తాగితే నేను తాగినట్లే. ఇలా సరదాగా ఉంటే ఎంత బాగుంటుందో. గీతాదే గది ఇదే ఈవిడగారేమో ఈడ నెల తప్పిండ్రు. నాకు వాంతులవుతాయి. అమ్మగారు ఏమైపోయింది? ఎందుకంత పరిశాన్ అవుతున్నావు? గదేనయ్యా. నీ లెక్కనే అర్థం కాకుండా తిక్క తిక్కగా మాట్లాడుతుండే. ఏమైందే? అరుపులేంది? మన ఇంట్లో ఒక ఉయ్యాల సరిపోదమ్మా, రెండో ఉయ్యాల